నా కొడుక్కి నా కోడలికి నా చేతుల మీదుగా పెళ్లి చేయకపోవచ్చు, కానీ కొత్తగా వచ్చిన కోడలికి అత్తింట్లో ఏమేం మర్యాదలు జరగాలో అవన్నీ జరుగుతాయి. ఎల్లుండే మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తున్నాం. ఏర్పాట్లు చేయించండి. అలాగే రమ్మా. రమాదేవి, నీలో ఇంత మార్పా? నిజంగా ఏ దేవుడో నీ మనసులో దూరాడు. అందుకే ఆ దేవుడికి వీళ్ళ చేతుల మీదుగా వ్రతం చేయించాలి అనుకుంటున్నాను. అందరూ గుర్తుంచుకోండి, ఎల్లుండి మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరగబోతోంది. రమా, నీలో ఈ మార్పు నిజమేనా? మారాలి కదండి. నా కోసం ఎవ్వరూ మారనప్పుడు మీకోసం నేనైనా మారాలి కదా. నిజంగా నువ్వు మారితే అంతకన్నా సంతోషం లేదు రమా. చూడండి, అత్తయ్య గారు, మీరు, నా పిల్లలు అందరూ నేను మారాలి అనే కోరుకున్నారు. సరే, ఇంతమంది అడుగుతున్నారు కదా అని నేను మారి చూపిస్తే మీరిప్పుడు నమ్మలేకపోతున్నారు. నమ్మలేక కాదు రమా, ఉన్నట్టుండి నీలో ఇంత మార్పు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. నా కొడుకు నాకు కావాలి, వాడి ప్రేమ నాకు కావాలి. మీరన్నట్టు నాకు ఆ రోజా మీదనే కోపం. అందుకని నా కొడుకుని నేను దూరం చేసుకుంటానా? అందుకే నేనే అన్నయ్య, పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు. అదేంటోదినా, ఎవరేమన్నా నువ్వు నా కూతురికి అండగా ఉంటావు, ఏదో ఒకటి చేసి నా కూతురు పెళ్లి చేస్తావనుకుంటే పెళ్లి జరిగిపోయింది, ఎవరేం మాట్లాడొద్దు అన్నట్లు అంటావేంటి? అవును, నా ఇష్ట ప్రకారం, మీ ఇష్ట ప్రకారం అరుణ్కి దీక్షతో పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ వాడికి ఇష్టం లేకపోవడం వల్లే కదా వాడలా దూరంగా వెళ్ళి ఆకాశంలో పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. రమాదేవి, నేను నిన్ను నమ్మాను. నువ్వు మాటిస్తే ప్రాణం ఇచ్చినట్టే అని నా కూతురికి చెప్పాను. ఏం జరిగినా చివరికి అల్లుడు నా కూతురు మెడలో తాళి కడతాడని నమ్మాను. కానీ ఈరోజు అల్లుడా రోజా మెడలో తాళి కట్టేశాడు. నువ్వేమో జరిగిపోయిందేదో జరిగిపోయింది అంటున్నావు. మరి నా కూతురు పరిస్థితి ఏంటి? చూడన్నయ్యా, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. జరగాల్సింది జరిగిపోయింది. దానికి నేను కారణం కాదు. నా బిడ్డకు నచ్చి ఈ పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కాదన్నా కూడా చేయగలిగింది ఏమీ లేదు. నేనేమీ మాట్లాడలేక మౌనంగా ఉన్నాను.
ఇదేంటండి? నా చెల్లెలు నా మాట కాదనదు, అల్లుడికి నా కూతురికి పెళ్లి చేసేస్తుందని అంత గట్టిగా చెప్పారు. ఇప్పుడేమో అరుణ్కి దీక్షకి పెళ్లి చేయలేను, అరుణ్కి పెళ్లి జరిగిపోయిందన్నట్టు మాట్లాడుతుంది. ఏంటి బావా ఇది? ఊరందరి ముందు నా కూతురికి అల్లుడికి పెళ్ళని చెప్పాం. ఆ రోజా ఎవరో వచ్చి అల్లుడికి మాయమట్టలు చెప్పి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిని ఎలా అంగీకరిస్తారు? ఆ అమ్మాయిని ఇంట్లో ఎలా ఉండనిస్తారు? మీరైనా చెప్పండి బావా. రామా చెప్పింది కదా, తన నిర్ణయమే ఫైనల్. ఇక నేను మాట్లాడడానికి ఏమీ లేదు. ఏంటి రమ్మా, ఏమనుకుంటున్నావు నా గురించి? నా కూతురి ఇంటి కోడలవుతుందని మాటిచ్చావు కాబట్టే ఈ రోజు వరకు నేనేంటో ఎవ్వరికీ చూపించలేదు. చివరికి నీకు కూడా. ఆ రోజాని నెత్తిన పెట్టుకుంటాను, నా కూతురి గొంతుకొస్తానంటే మాత్రం నా అసలు రూపం చూడాల్సి వస్తుంది. అందరితో పాటు నువ్వు కూడా. అవునన్నయ్య, వాడికి నచ్చింది పెళ్లి చేసుకున్నాడు, పెద్దోడైపోయాడు కదా. ఇప్పుడు నేనా పెళ్లిని కాదని వాడికి చెడై, ఇంట్లో వాళ్ళందరికీ చెడై నాకేం అవసరం అన్నయ్య? అందుకే అందరితో పాటు నేను కూడా సరే అంటున్నాను. అందరూ నువ్వు ఒకటి కాదొదినా, మా నమ్మకమే నువ్వు. అల్లుడు ఈ పెళ్లి ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి మా కూతురికి నువ్వు న్యాయం చేస్తావని మేం నమ్మాం. కానీ నువ్వే ఇలా మాట్లాడతావని మేం కలలో కూడా అనుకోలేదు. ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయమంటారు చెప్పండి? ఏం చేయమంటారు? మీరన్నట్టుగానే రోజాని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అంటాను. ఆ రోజా ఇంట్లోకి రావడానికి వీలు లేదు అంటాను. అప్పుడు వాడే ఉంటాడు, సరే అమ్మా నీకిష్టం లేదు కదా, కానీ ఇష్టమైన రోజాతో వెళ్ళిపోతాను అంటాడు. ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. వాడికి నచ్చిన అమ్మాయితో వాడి బతుకు వాడు బతుకుతాడు. చదువుకున్నాడు కదా, సంపాదిస్తాడు. కష్టపడి పెళ్ళాన్ని పోషించుకుంటాడు. వాడికంటూ ఒక కొత్త జీవితం మొదలయ్యాక ఈ అమ్మతో ఏ అవసరం రాకపోవచ్చు, ఈ అమ్మని మర్చిపోవచ్చు. మీకోసం ఆ పని చేయమంటారా? నా కొడుకుని ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోయినా పర్వాలేదని మొండిగా వాడితో విభేదించమంటారా? అంటే నీ కొడుకు ఇంట్లోంచి వెళ్ళకూడదని ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో కోడలిగా పెట్టుకుంటావు. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే మేమందరం చూస్తూ ఉండాలంటాం. ఇంకా ఈ చెల్లంటే ఏంటో నీకర్థం కాలేదా అన్నయ్య? ఆ రోజా వచ్చాక నా కొడుకులో మార్పొచ్చింది. అదర్థమవుతోందా? ఏనాడు నా మాటకి ఎదురు చెప్పని నా కొడుకు ఆ రోజా మెడలో తాళి కట్టాడు. అదర్థమవుతోందా మీకు? అమ్మ ప్రేమ కంటే ఆ రోజాకిచ్చిన మాటే ఎక్కువైంది. వాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడంటే దానికోసం వాడు ఇల్లు వదిలి వెళ్ళడని నమ్మకం ఏంటి? నన్ను వదులుకోడు అని నమ్మకం ఏముంది? నా కొడుకు నా దగ్గరుండాలి.
కేవలం నా కొడుకు మాత్రమే ఉండాలి. నా కొడుకు మాత్రమే ఉండాలి. మాత్రమే ఉండాలి. ఇప్పుడు నేనేం చేసినా ఏం మాట్లాడినా దానికోసం నా కొడుకు కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకే నా దారిలోకి వాణ్ణి రప్పించుకోవడం కాదు, వాళ్ళ దారిలోకి నేనే వెళ్ళి నా కొడుకుని నా వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నాను. నా వైపుకి తిప్పుకోవాలని చూస్తున్నాను. నా వైపుకి తిప్పుకోవాలని. నా కోడలి చేత దీపం పెట్టిస్తాను. చూడండి, మీకు మీ కూతురు నా ఇంటి కోడలు కావడమే కావాలి, కానీ నాకు నా కొడుకు కావాలి. అందుకే ఇష్టం లేకపోయినా లేని ప్రేమను నటిస్తున్నాను. ఆ మాయలాడి మీద గొంతు పిసికి చంపేయాలన్నంత కోపం నా మనసులో ఉన్నా దాన్ని ప్రేమగా పలకరిస్తున్నాను. నాకంటే ఎక్కువగా ఆవేశపడగలరా మీరు? నా అహాన్ని, నా కోపాన్ని అన్నింటినీ చంపుకుని ఆ రోజాని దగ్గరికి తీసుకుంది దాన్ని దగ్గరికి తీసుకోవాలని కాదు, నా కొడుకు దూరం కాకుండా కాపాడుకోవాలని. అంటే ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకుంటే ఆ అమ్మాయి ఇక్కడే ఉండిపోతుంది కదమ్మా. దగ్గరికి తీసుకున్నట్టు నటిస్తున్నాను. దగ్గరికి తీసుకున్నట్టే తీసుకుంటాను. సమయం చూసి దెబ్బ కొడతాను. ఈలోపు అరుణ్ణి నా వైపుకి తిప్పుకోవాలి. అందుకే వాడికి నచ్చినట్టు, వాడికి నచ్చిన మనిషితో నాకు నచ్చకపోయినా నచ్చినట్టే నటిస్తున్నాను. నా కొడుకు కట్టిన తాళి వాడి చేతులతో వాడే తెంపేసేలా చేయాలి. నన్ను కాదు అని చేసుకున్న పెళ్లిని పెళ్ళే కాదు అని వాడే అనేలా చేయాలి. అందుకే మంచిగా నటిస్తున్నాను, అందరినీ నమ్మిస్తున్నాను. అయ్యో, అంటే అమ్మగారు మారడం అనేది జరగదు అనుకున్నాను. నేను అనుకున్నట్టే జరిగింది. వీళ్ళందరూ కలిసి అక్క మీద కుట్రలు చేస్తున్నారు. అమ్మో, ఎలాగైనా నేను వీళ్ళ నుంచి అక్కని కాపాడుకోవాలి. అరుణ్ బాబు గారి కోసం అక్కకి ద్రోహం చేయడానికి అమ్మగారు ఎంత దూరమైనా వెళ్ళేలా ఉన్నారు. అక్క మీద అమ్మగారు చూపిస్తున్న ప్రేమ ఇదంతా అబద్ధమని అక్కకి తెలిసేదెలా? అక్కని వీళ్ళందరి నుంచి కాపాడుకునేదెలా? అయ్యో, అక్క, నేను ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు మీరు నాకిచ్చిన చీర, కొత్తగా వచ్చిన కోడలికి అత్తింట్లో ఏమేం మర్యాదలు జరగాలో అవన్నీ జరుగుతాయి.
హే నువ్వా నువ్వెందుకు వచ్చావు? నీతో మాట్లాడాలక్క. ఇక్కడ ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుందో నాకు తెలుసు. నువ్వేమీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఇప్పుడు నేను ఇంటి కోడల్ని. ఇలా నీ ఇష్టానికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కలవకూడదు. ఎవరైనా చూసారంటే నాకు లేనిపోని ఇబ్బంది వస్తుంది. నేనొస్తే కాదక్క ఇబ్బంది, నేను రాకపోతేనే ఇబ్బంది. ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకోవాలని నేనెంత ప్రయత్నిస్తున్నానో నీకేం అర్థం కావట్లేదు. ఇంకా నువ్వేంటి నన్ను కాపాడేది? ఇంటి బయటికి పో అన్న రమాదేవి నోటితోనే ఇంటి కోడల్ని అని చెప్పించుకున్నాను. ఇంటి కోడలు అయ్యాను. అరుణ్కి భార్యని అయ్యాను. ఇంకా నాకే ఇంట్లో ఇబ్బంది ఏంటి? గాలిపటం ఎంత ఎత్తుకెగిరినా అది ఎగరాలా వద్దా అనేది ఆ దారం పట్టుకునేవాడి చేతిలో ఉంటుందక్క. నువ్వు ఆకాశంలో ఉన్నావని ఊహించుకుంటున్నావు. కింద నుంచి రమాదేవి గారు లాగితే ఎక్కడ పడతావో నీకే తెలియదు. ఈ ఇంట్లో అడుగు పెట్టావని ఏదో పెద్ద సాధించాను అని నువ్వు అనుకోవద్దక్క. నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టి పెద్ద తప్పు చేసావక్క. అది నీకు అర్థమే కావడం లేదు. కనీసం అరుణ్ బాబు గారికైనా నిజం చెప్పేసి ఆయన ఒప్పుకుంటారు అన్న నమ్మకం నాకుంది. నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి నన్ను ఇంట్లోంచి ఎలా పంపించాలా, ఎలా అరుణ్కి దూరం చేయాలా, ఎలా రామాదేవికి చెడు చేయాలా అని చూస్తూనే ఉన్నావు. నేను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదు. దాన్ని ఆపడానికి నీ ప్రయత్నాలు నువ్వు చేశావు. కానీ అది కుదరలేదు, పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించాలనేది ప్లాన్ చేయడం మొదలుపెట్టావా? అయ్యో అక్క, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది? రమాదేవి గారు నీతో ప్రేమగా మాట్లాడగాని మారిపోయారని నువ్వు అనుకుంటున్నావా? ఆ మార్పుని నువ్వు నమ్ముతున్నావా? ఆవిడ మారిపోయినట్టు నటిస్తున్నారక్క. అది నీకు అర్థం కావట్లేదు. నటించాల్సిన అవసరం రమాదేవికేముంది? ఒకవేళ నటించినా ఆవిడ చేయగలిగేదేముంది? నా కోసం కాకపోయినా అరుణ్ కోసమైనా నన్ను కోడలుగా ఒప్పుకొని తీరాలి. అక్క, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ జరగట్లేదక్క అక్కడ. అరుణ్ బాబు గారిని నిన్ను ఎలా విడదీయాలి, నిన్ను ఇంట్లో నుంచి ఎలా పంపించేయాలా అని ప్లాన్స్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ప్లాన్ చేస్తున్నారా? లేదా నువ్వు ప్లాన్ చేస్తున్నావా? అక్క, నేనెంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదా? ఎందుకక్క ఇలా తయారయ్యావు? ఈ ఇంటికి కోడలు అవ్వడం కోసం అమ్మని నాన్నని పట్టించుకోవడం మానేశావు. ఎప్పటికప్పుడు నిన్ను కాపాడుకోవాలి, నువ్వు ఏ తప్పు చేయకుండా చూసుకోవాలని తపన పడే నన్ను అనుమానిస్తున్నావా అక్క? ఇలా అయితే ఇంకేం చేయాలక్క? నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నోరు మూసుకుని బయటకు వెళ్ళావు. అక్క, ఇప్పటి వరకు నా మాట నువ్వు వినలేదు. కనీసం ఇప్పుడైనా నా మాట వినక్క. పెద్దవాళ్లతో పెట్టుకుంటున్నావు. ఆవిడకి ఇష్టం లేకపోయినా ఈ ఇంటికి కోడలుగా వచ్చేసావు. వాళ్ళందరూ కలిసి ఎక్కడ నిన్ను ఏం చేస్తారోనని నాకు భయం వేస్తుందక్క. ఒకసారి విషయం కలిపారు, ఇంకోసారి కలపరు అని నమ్మకం ఏంటి? అది అప్పుడు, కానీ ఇప్పుడు కుదరదు. ఎందుకంటే అరుణ్ నా పక్కనున్నాడు కాబట్టి. అరుణ్ కోసం ఏదైనా చేసే రమాదేవి గారు తను ప్రేమించిన నన్నేమీ చేయలేరు. ఒకవేళ చెయ్యాలనుకున్నా అరుణ్ అడ్డుకుంటాడు. ఈ లోపల నువ్వు నన్ను బెదిరించి భయపెట్టి బయటకు పంపించాలనే ప్రయత్నాలు మానుకో. నిన్ను పంపించాల్సిన అవసరం నాకేంటక్కా? నిన్ను కాపాడాలన్నదే నా ప్రయత్నం అంతా. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానక్కా. నిజానికి అరుణ్ బాబు గారిని కూడా వాళ్ళ వైపుకి మార్చుకోవాలనుకుంటున్నారు. మీ ఇద్దరిని దూరం చేయాలనుకుంటున్నారు. ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదక్కా.
వాళ్ళ కోపానికి నువ్వెక్కడ బలైపోతావనని నేను ఆలోచిస్తున్నాను. నాకు లేని భయం నీకెందుకు? నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. వాళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో చేస్తారు అనే పేరుతోటి నన్ను భయపెట్టి బయటికి పంపించాలన్నా నీ ప్రయత్నాలు మానుకో.